టీమిండియా తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ సెంచరీతో చెలరేగాడు. కఠినమైన పిచ్చిపై వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే అద్భుత ఇన్నింగ్స్ తో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఫేవరల్ సిరీస్ లో 140 బంతుల్లో 100 పరుగుల మార్కు అందుకొని తన కెరియర్ లో 3వ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా రెండో రోజు వర్షం కారణంగా సౌత్ ఆఫ్రికా 66 ఓవర్లు ఎదుర్కొని 5 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. కాగా 8 వికెట్లకి 208 ఓవర్ నెట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 245 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాను ఆదిలోనే పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ ను 5 పరుగులకే పెవిలియన్ పంపాడు. అయితే ఎల్గర్ ఆ సంతోషాన్ని మరీ ఎక్కువసేపు నిలవనీయలేదు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్ మ్యాన్ షోతో సెంచరీతో అలరించాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అరంగేట్రం బ్యాటర్ డేవిడ్ బెడ్డింగ్హమ్ తో చక్కగా సమన్వయం చేసుకుంటూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తానికి టెస్టులో ఎల్గర్ 14వ శతకాన్ని పూర్తి చేశాడు. అయితే చివర్లో వర్షం రావడంతో మ్యాచ్ ని అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి సౌత్ ఆఫ్రికా 66 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణకు 1 వికెట్ దక్కింది.